వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది మూవీలో. ప్రతి సీను ప్రతి షాట్ చాలా ఇంటెన్సివ్గా విలేజ్ బ్లాక్ డ్రాప్లో మనం చాలా మూవీస్ చూసాం. ఇది మళ్ళీ ఒక రంగస్థలం, ఒక మహర్షి, కొన్ని మూవీస్ వస్తాయి, కొన్ని మన విలేజ్ బ్లాక్ డ్రాప్లో చాలా మూవీస్ వచ్చుంటాయి. మళ్ళీ అలాంటి ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. సుహాస్ అన్న కెరియర్లో ఇదే హైలైట్ సినిమా, హైలైట్ యాక్టింగ్. వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ ఆడియన్సే కాదన్నా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అసలు మన సిచ్యువేషన్స్లో మన విలేజ్ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టర్స్ ఎలా జరుగుతున్నాయి అనేది, క్యాష్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి ఫేస్ అయితే రావడం గ్యారంటీ అన్న సినిమాలో మాత్రం. అండ్ ఏంటంటే క్రిటిసిజం బాగుంది. ఎలాగంటే ఒక పేద, ఒక ధనిక, ఒక క్యాస్ట్ గురించి చెప్పడం అనేది చాలా బాగా చూపించారు అన్న సినిమాలో. ఎక్కడ వల్గారిటీ లేకుండా బాగా చూపించారు సినిమా. ఇప్పుడు రొటీన్ క్లైమాక్స్ కాకుండా కొత్తగా పెట్టాడు సుహాస్. కలర్ ఫోటో తర్వాత ఇంత మంచి యాక్టింగ్ ఈ మూవీలో మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ అనిపించదు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడడానికి ఇదో మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ కలర్ ఫోటో తర్వాత సుహాస్ ఇంత మంచి యాక్టింగ్ ఏ మూవీలో మనం చూడలేం. సూపర్ హిట్ మూవీ. నన్ను అడిగితే కలర్ ఫోటో ఒక జోనర్ ఫిలిం. ఈ ఫిలిం ఏంటంటే చేశారు. ఆమె ఫ్యాబులస్. అసలు హైలైట్ ఆఫ్ ద మూవీ హీరో అంటే ఐ డోంట్ నో ద నేమ్. ఆమె అయితే అసలు ఇచ్చి పడేశారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. సుహాస్ అన్న ఎంతైతే ఇచ్చారో ఆమె కూడా అంతే ఇచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే డిస్క్రిమినేషన్ అనేం లేదు. జస్ట్ అందరం ఈక్వల్ అనేది అట్లా చూపించాలి అనుకున్నారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా తెలుసుకుంటే కొంచెం కొత్త స్టోరీయా అంటే రెగ్యులర్ స్టోరీ లానే అనిపిస్తుంది. కాకపోతే అంత స్ట్రాంగ్గా ఉన్న స్ట్రాంగ్ అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది అయితే మూవీలో బాగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఎవరు ఫాలో అయిపోరు, ఇది చేయరు. కానీ అండ్ ఆమె యాక్టింగ్ వైజ్ ఆమె కొంచెం అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఏదైనా సినారియో వస్తే తనకు తను స్టాండ్ తీసుకోవాలి అనే విషయాన్ని బాగా చెప్తారు. అందరికి బుద్ధి చెప్పినట్టు. మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు ఆమె చనిపోవడం బాధగా ఉంటుంది. చాలా బాగుంది. అయినా ఇప్పుడు ఇలా జరగొద్దు అన్నట్టు తెలుసుకోవాలి అందరూ. ఏడుపు వచ్చేస్తుంది సినిమా చూస్తే. ఫిదా రైట్. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అన్న. విజిల్స్, క్లాప్స్, చేయడం, క్షమించడం. మూవీ చాలా బాగుంది అనమాట. 1 minute మూవీ అయితే నాకైతే చాలా బాగుందనమాట. అంటే మంచి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. 2007లో రియల్గా జరిగిన స్టోరీ అనమాట. సుహాస్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సుహాస్ తర్వాత కేశవ క్యారెక్టర్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట. ఒక లవ్ ఫెయిల్యూర్ అయినాక ఎంత బాధపడతారో సిస్టర్ను కోల్పోతే అదే కంటెంట్ చూపించారు. సినిమా అయితే చాలా బాగుందన్నమాట. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే చెప్పొచ్చు. అణిచివేత గురైన వాళ్ళు ఏ విధంగా బాధపడతారు అనేది చూపించారు. సినిమా అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. థ్యాంక్ యూ.